హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ బాగున్నారా? నేను బాగున్నాను కాబట్టి మేము ముందుకు వచ్చాను. ప్రభు అట్లే అవకాశం నాకు కలగజేశాడు. ఉదయకాల సమయమందు ముందుగా అందరికీ షలోం అండి. సమాధానం మనందరికీ ప్రభు దయచేయను గాక. సజీవ లెక్కలో ఉన్నందుకు ప్రభునామాన్ని నేనైతే గణపరుస్తున్నాను. మరి మీరును గణపరచు వారిలో ఉన్నారని గుర్తు చేస్తున్నాను. ప్రభునామానికి మహిమ కలుగును గాక, ఘనత కలుగునుగాక. యేసునామంలో వాగ్దానం చదువుతాను. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విజ్ఞానము కలదు. ఇది ప్రభు మరి నాకు అనుగ్రహించిన వాగ్దానము, నేను స్వీకరిస్తున్నాను. మరి మీరును ప్రభు అనుగ్రహించే వాగ్దానాన్ని స్వీకరించగలరు అని కోరుతున్నాను. క్రైస్తవ బిడ్డలైన వాళ్ళు విశ్వాసంలో రక్షణ పొంది నడిపించబడుతున్న వారికి గుర్తు చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మరి బర్త్డే సెలబ్రేషన్స్, యానివర్సరీస్ చేసుకునే వాళ్ళందరికీ, శుభకార్యములు చేసుకునే వాళ్ళందరికీ మన ఛానల్ తరఫున గాడ్ బ్లెస్ యూ అండి. మీ విలువైన దీవెనలు అందించగలరు అని గుర్తు చేస్తున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ప్రతిరోజు మీ బ్లెస్సింగ్స్ అందరి కోసము దయచేయగలరని విన్నవించుకుంటున్నాను. నేనైతే నా తరఫున ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడను గాక. ప్రతి ఒక్క ప్రయాసను ప్రభు కనుగొంటున్నాడు కాబట్టి అందరూ గుర్తు చేసుకోగలరు. మనము ఈరోజు అయితే సజీవ లెక్కలో ఉన్నాము ఫ్రెండ్స్. సజీవ లెక్కలో ఉన్నాం కాబట్టి నేను మీతో మాట్లాడుచున్నాను. వీడియో చూసి వాళ్ళందరూ నాతో ఏకీభవిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. మరి నూతన సంవత్సరంలోనికి మనము ప్రవేశించబోతున్నాము కదా, ఇది అందరికీ తెలుసు. నూతన సంవత్సరంలో ఇంకా మనకు ఈరోజు ఫిఫ్త్ డే, ఇంకా 25 డేస్ ఉన్నాయి, 26 డేస్ అనుకుంటాను. మరి ఈ 26 డేస్లో ఎంతమంది ప్రభు సన్నిధికి చేర్చబడతారో మనకు తెలియదు, ఎంతమంది సజీవ లెక్కలో ఉంటారో తెలియదు. కానీ ఏది ఏమైనా అది ప్రభు చిత్తమయ్యే ఉంటుంది. కాబట్టి మనము దేనికైనా సిద్ధపడి ఉండాలి. మనం ఈ సంవత్సరం కొనుక్కోబడితే అది ప్రభు సన్నిధికి చేరాలని కోరుకున్నాము. మరి వచ్చే సంవత్సరం వరకు మనం సజీవ లెక్కలో ఉంటే అది ప్రభు నామానికే ఘనత కదా ఫ్రెండ్స్. మరి ఒకటి నిబ్బరంతో మీరు ఉన్నారా, మీరు సిద్ధంగా ఉన్నారా అని గుర్తు చేస్తున్నాను.